శివాయ. ఓం నమః శివాయ. శ్రీశైలంలోని నంది సర్కిల్ నుంచి పాతాళగంగ యొక్క స్నానఘట్టాల వైపు వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. అక్కడ రోప్ వే ఉంటుంది. అయితే అక్క మహాదేవి గుహలకు వెళ్ళాలంటే మనం పొద్దున్నే ఇక్కడికి 6 గంటలకు రావాలి. వచ్చి మన పేర్లు రాయించుకోవాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ చెప్పి పెద్దవాళ్ళకు 650, చిన్నపిల్లలకు 520 రూపీస్ టికెట్స్ ఉంటాయి. ఉదయం 6 గంటలకు వచ్చి పేర్లు రాయించినాం కదా, మళ్ళీ మనం ఉదయం 9 గంటల లోపు ఇక్కడికి వచ్చి వెయిట్ చేయాలి. ఇక్కడ మళ్ళీ 100 రూపీస్ సపరేట్గా టికెట్ తీసుకోవాలి. ఎందుకంటే రోప్వేకు సపరేట్ టికెట్ ఉంటుంది 100 రూపీస్. 100 రూపీస్ టికెట్ తీసుకున్న తర్వాత మనం రోప్వే మార్గం ద్వారా పాతాళగంగలోకి ఎంటర్ అవుతాం. రోప్వే స్టార్టింగ్ పాయింట్ నుంచి పాతాళగంగను చూస్తే చాలా అద్భుతంగా వ్యూ అయితే కనిపిస్తుంది. రోప్వేలో ఒక్కసారి 4 మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 4 రోపులు కిందికి వెళ్తుంటాయి, అంటే జనాలు తీసుకెళ్తుంటాయి. ఇంకొక 4 రోపులు పైకి వస్తుంటాయి అనమాట. పాతాళగంగ నుంచి జనాల్ని పైకి తీసుకొని వస్తుంటాయి. ఇది రోప్వే యొక్క లిమిట్ అనమాట. ఎక్కువ కూర్చోడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఈ రోప్వే మార్గం ద్వారా మనం పాతాళగంగలోకి వెళ్తున్నాము. రోప్లో మాతో పాటు ఇంకొక 2 ఉన్నారు. రోప్వే మార్గం ద్వారా మనం పాతాళగంగ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదేనండి ఆ ఆఫీసు. అంటే ఇక్కడ దిగిన తర్వాత మనం సపరేట్గా అక్క మహాదేవి గుహలకు వెళ్ళడానికి మళ్ళీ టికెట్స్ తీసుకోవాలి. చెప్పాను కదా, పెద్దవాళ్ళకి 650 రూపీసు, చిన్నపిల్లలకు 520 రూపీసు. మార్నింగ్ 6కు మనం అక్కడ పేర్లు రాయించడం కదా, అవే పేర్లు వాళ్ళ లిస్ట్ ద్వారా కిందికి పంపిస్తారు ఈ ఆఫీస్లోకి. ఇక్కడ మనం మన పేరు, మన ఆధార్ కార్డు నెంబర్ చెప్పి టికెట్స్ తీసుకోవాలి. ఎందుకంటే ముందుగా పేర్లు రాయించుకోకపోతే ఇక్కడ టికెట్స్ ఇవ్వరు. ఇంకొకటి, అక్క మహాదేవి గుహలకు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ స్నాక్స్ కానీ వాటర్ కానీ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. అక్క మహాదేవి గుహలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎవ్వరు ఏమి అమ్మరు, చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇక్కడనే మనం వాటర్ కానీ స్నాక్స్ కానీ తీసుకొని ఖచ్చితంగా వెళ్ళాలి. మేము టికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. టికెట్స్ తీసుకొని ఇక్కడ ఒక ఆయన కూర్చుంటాడు మెట్ల దగ్గర, అక్కడ చెక్ చేసి కిందికి మనం పంపిస్తారు. ఇప్పుడు ఈ మెట్ల మార్గం ద్వారా మనం బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ బోట్ రెడీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మేము ఈ బోట్ని లెక్కి ఇట్లా వెళ్తాం మంచి హ్యాపీగా. మనం బోట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ బోట్లో కూర్చున్నాం ఇప్పుడు. అంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇది వెయిటింగ్ బోటు మాత్రమే. అక్క మహాదేవి గుహలకు వెళ్ళడానికి మనం తీసుకెళ్లేటటువంటి బోట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆ బోట్లో ఉన్న జనాలు ఖాళీ అయిన తర్వాత మనని అందులో ఎక్కించి మనని అక్క మహాదేవి గుహలకు తీసుకెళ్తారు. లిస్ట్లో మన నేమ్ చదువుతారు. చదివినంబటే మనం వెళ్ళి ఆ బోట్లో కూర్చోవాలి. అక్కడ ఒక పర్సన్ నిలబడుకొని లిస్టు చదువుతున్నాడు, ఒకసారి చూడండి. లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చిన తర్వాత బోట్ స్టార్ట్ అవుతుందండి. బోట్లో ఎక్కిన తర్వాత ఖచ్చితంగా లైఫ్ జాకెట్స్ ఇస్తారు. అవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వేసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్లో జర్నీ చేస్తున్నాం కాబట్టి ఇవి కంపల్సరీ. శివనామ స్మరణతో జర్నీ స్టార్ట్ అవుతుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. ఇక్కడి నుంచి జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. మనం బోట్లో ఇప్పుడు దాదాపు 1.5 సేపు బోట్లోనే ఉంటాం. అంటే జర్నీ అలా ఉంటుంది అనమాట. 18 కిలోమీటర్లు కదా, 1.5 పడుతుంది. మళ్ళీ రావడానికి కూడా 1 గంటన్నర టైం అయితే పడుతుంది. కానీ వెళ్ళేటప్పుడు ఈ పాతాళగంగని, తర్వాత ఆ యొక్క కొండల్ని, ఆ నల్లమల్ల ఫారెస్ట్ని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకొకటి అద్భుతమైన విషయం ఏంటంటే, కొద్దిసేపు జర్నీ చేసిన తర్వాత శ్రీశైలం డ్యామ్ అంచు దాకా తీసుకెళ్తారు. శ్రీశైలం డ్యామ్ యొక్క గేట్లు కనిపిస్తున్నాయి చూడండి. దాదాపు మన దగ్గరలో ఉన్నాము. ఇక్కడి నుంచి అక్క మహాదేవి గుహలకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు బోట్లో మాత్రం అందరు కూర్చోవాలండి. ఒక ఆవిడైతే లేచి నిలబడింది. అప్పటికీ ఆయన చెప్తూనే ఉన్నాడు, ఎవరు లేచి అటు ఇటు తిరుగుతూ బోటు బ్యాలెన్స్ అటు ఇటు అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పిండు. అయినా మనం కొంతమంది విన్నాం కదా. ఒక 1 అవర్ అలా జర్నీ చేసిన తర్వాత అంచున గుడిసెలు వేసుకొని కొంతమంది ఉంటారు. వాళ్ళు చేపలు పట్టడానికి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ యొక్క బోట్లు కూడా ఉంటాయి. ఆ బోట్లు మనకి ఎదురు వస్తాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేది చేపలు పట్టుకొని తిరిగి వస్తున్నటువంటి బోటు. ఆల్మోస్ట్ మనం అక్క మహాదేవి గుహల దగ్గరికి అయితే వచ్చేసినాం.
ఇక్కడ గుడిసెలు కనపడుతుంది చూడండి. ఇక్కడ నుంచి బై వాక్ 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే కదిలివనం అని చెప్పి ప్లేస్ ఉంది. విన్నారా? కదిలివనం. అక్కడికి వెళ్ళి అక్కడ కొంతకాలం తపస్సు చేసి ఒక జ్యోతి రూపంలో సాయంలో కలిసిపోయింది అమ్మవారు. ఒక శివభక్తులను జన్మించింది, శివుడిలో ఐక్యం అయిపోయింది. లాక్డౌన్ ముందు వరకు మనకు అక్కడ వెళ్ళడానికి అనుమతి ఉండేది. ఎనిమల్స్ ప్రాబ్లంలో ఆ ప్యాకేజ్ మొత్తం స్టాప్ చేశారు. ఓన్లీ అక్కమదేవి గుడికి పర్మిషన్ ఇచ్చారు మనకి. మళ్ళీ ఆ కదిలి నుంచి ఒక 5 కిలోమీటర్ ముందుకు నడుచుకుంటూ వెళ్తే దత్తాత్రేయ స్వామి తపస్సు చేసిన ప్లేస్ ఉంది. శ్రీశైలంలో మెయిన్ టెంపుల్ త్రిపాలోక్షం చూశారు కదా, మృతమల్లికార్జున స్వామి టెంపుల్ పక్కన ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ కొంతకాలం తపస్సు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంతకాలం తపస్సు చేసి తన పాదకలు ఇక్కడ గుర్తుగా వదిలిపెట్టారు. దాని వచ్చేసి తపోవనం అంటారు. మనం వెళ్ళేదాన్ని తపోభూమి అంటారు. ఈ తపోభూమిలో 70 అడుగుల గృహలోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని రావాలి. ఓకే అండి. ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారు. రిటర్న్లో కూడా సేమ్ సీట్లో కూర్చోండి. వేరొకరి సీట్లో వేరొకరు కూర్చొని మీరు ఇబ్బంది మమ్మల్ని చూస్తారు. రోజు ఇలా సీట్ల కోసం ఒకటి ముందు కూడా చెప్తున్నాను. అక్క మహాదేవి గుహల దగ్గరికి అయితే వచ్చేసినాం. అంటే మనకు మెట్లు కనిపిస్తున్నాయి కదా, బోటు దిగగానే ఆ మెట్ల మార్గం ద్వారా 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే అక్క మహాదేవి గుహలు కనిపిస్తాయి. సహజంగా ఏర్పడినటువంటి గుహలు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళడానికి ఇబ్బంది ఏముండదండి. మరి లోయలు కొండలు అట్లా ఏం రావు, మామూలుగానే ఉంటుంది. కానీ జాగ్రత్తగా నడవాలి. జస్ట్ 1 కిలోమీటర్ నడిస్తే సహజంగా ఏర్పడినటువంటి అద్భుతమైనటువంటి అక్క మహాదేవి గుహలు అయితే కనిపిస్తాయి. ఇవేనండి అక్క మహాదేవి గుహలు. ఈ అక్క మహాదేవి గుహలు సహజంగా ఏర్పడినటువంటి గుహలు. దాదాపు 1,00,000 సంవత్సరాల వయసు అయితే ఉంటుంది ఈ గుహలకి. ఈ గుహలోనే అక్క మహాదేవి 12 సంవత్సరాలు తపస్సు చేసింది. ఇక్కడ అడవిలో పెరిగేటటువంటి కోళ్ళు, అడవి కోళ్ళని మనం చూడొచ్చు. ఇక్కడ మరొక వింత ఏంటంటే సహజంగా ఏర్పడినటువంటి అతి భారీ శిలాతోరణాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. మనం చూస్తున్నది శిలాతోరణము. ఇక్కడ అక్క మహాదేవి విగ్రహాన్ని చూడొచ్చు. ఓం నమః శివాయ. 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 గుహ లోపలికి కొద్ది దూరం అందరం కలిసి వెళ్ళొచ్చు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 70 అడుగుల దూరం ఒక్కరు మాత్రం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం అక్కడ వెయిట్ చేయాలి. ఒకరు వెళ్ళొచ్చిన తర్వాత ఒకరమైతే వెళ్ళాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. వంగి వెళ్ళాల్సి ఉంటుంది. నిలబడుకొని వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే పైన నెత్తికి తగిలితే దెబ్బలు తగులుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళేవాళ్ళు. అందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఒకరు వెళ్ళొచ్చిన తర్వాత ఒకరం వెళ్ళాలి. మనం భయపడకుండా, మనకి ఇబ్బంది లేకుండా లోపల ఆల్రెడీ ఒక 2 పర్సన్స్ అయితే ఉంటారండి. వాళ్ళు ఎవరంటే ఇందాక బోటు నడిపిన పర్సన్, ఇంకొక పర్సన్ ఉంటారు. 70 అడుగుల దూరం మనం లోపలికి వంగి వెళ్తే సహజంగా ఏర్పడినటువంటి శివలింగం అయితే కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ శివలింగము. 365 రోజులు నిత్యం అభిషేకం జరుగుతుంది. ఎవరు ఏర్పాటు చేసినటువంటి శివలింగం కాదు, సహజంగా ఏర్పాటు చేసిన శివలింగము. గుహ లోపల ఏర్పడినటువంటి అద్భుతమైనటువంటి శివలింగ దర్శనం అయితే చేసుకోండి. ఇదే ఆ మహాశివలింగం. ఓం నమః శివాయ. టెంపుల్ ఉంటుంది, అందుకే అప్పుడు మీకు చెప్పండి అన్నది. చెప్పొద్దు ఎగ్జైట్ కావాలి మీరు అనేసి. విజయవంతంగా దర్శనం అయిపోయింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హ్యాపీగా స్వామివారిని దర్శించుకున్నాం. చూసి కదా లోపల కేవ్లో ఎంత అద్భుతంగా స్వామి ఉన్నారో. మీరు వస్తే మాత్రం శ్రీశైలం వస్తే చాలా ప్లేసెస్ ఉంటాయి. ఇది నంబర్ 1 ప్లేస్. కానీ చాలామంది మల్లికార్జున స్వామిని, అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారు. ఇలాంటి కేవ్స్ని చూడండి. అక్క మహాదేవి అమ్మవారిని దర్శనం చేసుకోండి, స్వామివారిని దర్శనం చేసుకోండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. గబ్బిలాలు చూడండి రా నాయన, కుప్పలు తిప్పలుగా ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ కొంచెం దగ్గరికి రా. ఎగిరితే మొహానికి తగులుతారా నాయన. ఇక్కడ చూడు ఒకసారి. ఇక్కడ మంచిగా కనిపిస్తాయి. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అక్క మహాదేవి విగ్రహం దగ్గర కూర్చొని చాలామంది ధ్యానం అయితే చేసుకుంటారు. అక్క మహాదేవి విగ్రహానికి పక్కనే శివలింగము, నంది, ఇతర కొన్ని విగ్రహాలు ఉన్నాయి. అవి చూడండి. ఇవి కూడా చాలా పురాతనమైనటువంటి విగ్రహాలు, ఇప్పటివి కావు. ఇవైతే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ అక్క మహాదేవి గుహల యొక్క ట్రిప్పే చాలా అద్భుతం అండి. ఎంత చెప్పినా తక్కువే.
మీరు శ్రీశైలం వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్క మహాదేవి గుహలను మిస్ అయితే మీ అంత దురదృష్టవంతులు ఉండరండి. మ్యాక్సిమం రావడానికి ప్రయత్నం చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా తోరణం అంటారు. ఇది అక్క మహాదేవి గుహల దగ్గర ఉంది. ఇదే ఆ ఏకశిలా తోరణం. చూడండి, చాలా పెద్దగా, అంటే ఒకే రాయితో ఏర్పడినటువంటి స్వాగత తోరణం అన్నమాట. ఇప్పుడు అక్క మహాదేవి యొక్క పూర్తి చరిత్ర ఏంటో వినండి. ఓకే, ఇక్కడ ఫోటో కనిపిస్తుంది. కర్ణాటక రాష్ట్రం, శివమొగ్గ డిస్టిక్, ఉడితడి విలేజ్, వీరశైవమతం లింగేత్ క్యాస్ట్. వీరశైవమతానికి చెందిన వాళ్ళు 99% శివుని పూజిస్తారంట. చెన్నమల్లికార్జున స్వామి అంటారు. ఆమె తల్లిదండ్రులు వచ్చేసి నిర్మలాదేవి, సుమతి శెట్టి. పెళ్ళైన కొన్ని సంవత్సరాల వరకు ఈమె తల్లిదండ్రులకు సంతానం లేదంట. అయితే ఆ మల్లికార్జున స్వామిని వేడుకుంటారంట. కొడుకు కానీ కూతురు కానీ సంతానం కలిగితే మీకే సేవ చేసుకోవడానికి అంకిత చెప్పి మొక్కుకుంటారంట. అన్న కొంతకాలంలో ఒక ఆడబిడ్డకి సంతానం కలిగితే మహాదేవి అని చెప్పి నామకరణం చేస్తారు. ఈమె జాతకం తీసుకెళ్లి వాళ్ళ కుల గురువులకు చూపిస్తారంట. అల్లంప్రభు బసవేశ్వరుడు వాళ్ళు చెప్తారంట, ఈమె ఏకసంత గ్రహి కారణ జన్మరాలు, మీ కుటుంబంలో జన్మించడం మీ అదృష్టం, సాక్షాత్తు బ్రహ్మరాంబాదేవి స్వరూపం చెప్తారంట. అన్నట్టుగానే చిన్నప్పటి నుంచి శివభక్తురాలు, ఎప్పుడు శివుని పూజిస్తూ శివుని ధ్యానిస్తూ శివుని ఆరాధిస్తూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా శివధ్యానం తప్ప ఇంకో ధ్యానం ఉండదు. యుక్త వయసు అంటే పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఒక దేవాలయంలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. అదే రాజ్యానికి చెందిన జైన మతుషుడు కౌశికుడు అప్పటి రాజు ఈమెను చూస్తానంట. ఎన్ని రాజ్యాలు తిన్నా సరే ఇంత అందగత్త నా రాజ్యం ఎక్కడ చూస్తుందంట. నా రాజ్యంలో ఇంత అందగత్త ఉందా, ఎలాగైనా సరే ఈమె నేను వివాహం చేసుకుని చెప్పి అనుకుంటానంట. అన్నట్టుగానే మంత్రి గారితో కబురు పంపిస్తాడు. పలానా అమ్మాయిని వివాహం చేసుకోవాలి, వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడమని చెప్తారంట. మంత్రి గారు చెప్తారు, మీ కూతురు మా రాజుగారు ఇష్టపడుతున్నారు, చేసుకుంటే మీ కూతురు వివాహం చేసుకుంటా అని చెప్పి చెప్తారంట. ఈ మాట విన్న ఏ తన సరే సంతోషిస్తారు. ఎందుకంటే రాజ్యాన్ని పరిపాలించే రాజు తన కూతురు వివాహం చేసుకుంటే సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పి అనుకుంటారు. కానీ వీళ్ళేమో బాధపడతారట. మరి మేమేంటో శివ చేసి బాధపడుతుంటే ఈ మహాదేవి వచ్చి అడుగుతుంట, ఏంటి తండ్రి గారు బాధపడుతున్నారంటే, ఇలా రాజుగారు మిమ్మల్ని ఎక్కడో చూసారంటమ్మా, చేసుకుంటే మిమ్మల్ని వివాహం చేసుకుంటా అని చెప్పి చెప్తారంట. సరే, ఈ సమస్య నా వల్లే కదా, దీన్ని నేనే పరిష్కారం వెతుక్కుంటా, మీరు బాధపడకండి అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్తుంట. ఈ మహాదేవి వెళ్ళి రాజుగారితో మాట్లాడుతుంట. రాజా, మీరు నన్ను ఇష్టపడుతున్నావు కదా, నన్ను పెళ్లి చేస్తున్నాను అనుకుంటే మీ 3 షరతులు, వాటికి ఒప్పుకున్నట్లయితే నేను మిమ్మల్ని వివాహం చేసుకున్నా అని చెప్పి చెప్తాను. రాజుగారు అనుకుంటారు, రాజ్యంలో ఎంతో మందికి ఎంతో సేవ చేశాను, నేను పెళ్లి నా పత్నికి 3 కోరికలు తీర్చని చెప్పి రాజుగారు ఒప్పుకుంటారంట. మొదటి కండిషన్, మీది జైన మతం, మాది వీరశైవ మతం, మీకు మాకు చాలా తేడా ఉంది. మీరు మీ మతం నుంచి మతంలోకి మారినట్లయితే నేను మిమ్మల్ని వివాహం చేసుకున్నానని చెప్పి చెప్తాంట. ఆ విధంగా ఎందుకు కోరుకుంటా అంటే, ఆ కాలంలో జైన మతస్థులు వీరశైవ మతస్థుల్ని చిన్న చూపు చూశారంట. ఈ విధంగా సరే నామూలంగా ఈ కులక్షణ పోతే చెప్పి ఆ విధంగా కోరుకుంటుంది. రెండో కండిషన్, మీ రాజ్యంలోని మీ ఆస్తిని డబ్బును దాన ధర్మాలు చేస్తాను, ఎందుకు చేస్తాను ఎంత చేస్తాను చెప్పి నన్ను అడగరాదంట. ఒక అమ్మాయి కోసం రాజ్యంలోని ఆస్తిని డబ్బును దానం చేస్తాడు, ఎవరైనా ఒప్పుకుంటారా? చెప్పండి, ఎవరు ఒప్పుకోరు. కానీ రాజుగారు ఒప్పుకుంటారంట. ఎందుకంటే ఆమెకంతా దాచిపెట్టాడు. ఆమె ఎన్ని దాన ధర్మాలు చేసినా పట్టించుకోవడంట. ఈ జన్మలో నా ఏమో దొరికితే చాలనుకున్నాడంట. మూడో కండిషన్, ఇది ముఖ్యమైనది, మీ పూజ మందిరం ధ్యానంలో కూర్చుంటాను, ధ్యానం నుంచి బయటకు వచ్చే వరకు నన్ను తాకరాదు, బయటకు వచ్చిన తర్వాత మీ ఇష్టం చెప్పి చెప్తాంట. ఆమె పెద్ద తపస్సు చెప్పి ఈ రాజుగారు తెలియదు. 1 రోజు 2 రోజులు కూర్చుంటుంది, 3వ రోజు ధ్యానించి బయటకు వస్తుంది. వివాహం చేసుకోవచ్చు చెప్పి అనుకుంటారు రాజుగారు. ఆమె ఏం చేస్తారు, చిన్న శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని, కొంత మట్టిని తీసుకొని, చిన్న శివలింగం ఏర్పాటు చేసుకొని ఈ విధంగా ధ్యానంలో కూర్చుంటుంది. రోజులు గడిచిపోతాయి, వారాలు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి, అవి ధ్యానం నుంచి బయటికి రాదు. రాజుగారికి ఏమో కోపం వస్తుంది. నేనేదో 1 రోజు 2 రోజులు కూర్చొని అనుకున్నా కానీ సంవత్సరాలతో పాటు లేక కూర్చున్న యవ్వనమంతా తరిగిపోతుంది కదా, యవ్వనమంతా తరిగిపోయిన తర్వాత వివాహం చేసుకొని నేనేం అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంట. ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయింది, మిమ్మల్ని వివాహం చేసుకోవాలి, ధ్యానం నుంచి బయటికి రాని మాట్లాడితే ఆయన మాట్లాడే మాటకి మేము సమాధానం ఇవ్వదంట. అంత భక్తి వేళను మునిగిపోయింది. ఆయన చేస్తాడు, కామద్రేయం ఆపుకోలేక ధ్యానంలో ఉండగానే నాలింగం ఇస్తాడు, కౌగిలించిపోతాడు. అప్పుడు ఆమె తపస్సుకు బెంగళి తపస్సు నుంచి బయటకు వస్తుంది. రాజా, నాకు ఇన్ని రోజులు నీరు లేదు, నిద్ర లేదు, ఆహారం ఏం లేదు, ఓం నమః శివాయ మొదలు తప్ప ఏం లేదు. ఇన్ని రోజులు నా భక్తిని గుర్తిస్తావు అనుకున్నా కానీ ఈ తుచ్చమైన శరీరాన్ని కోరుకుంటావు అనుకోలేదని తన వంటి మీద నా వస్త్రం తీసి రాజుగారు మనం విసిరి కొడుతుంట. దిగంబరిగా మారిపోద్ది, తన కుర్రలే తన వస్త్రాలు అవుతాయి. అప్పుడేమైందంటే జైన మతస్థుల గురు తీర్థంకరుడు, ఈమె దేవులో దర్శనమిస్తుంటే కౌచుకునికి. అప్పుడు రాజుగారికి జ్ఞానం కలిగి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటారంట. అక్క, అమ్మ క్షమించు, ఎన్ని రోజులు నిన్ను దురదృష్టిలో చూశాను కానీ నీ భక్తిని గుర్తించలేకపోయి చెప్పి ఆ రాజుగారు అంటారంట, మీరు ఈ రాజ్యంలోనే ఉండండి, సకల సౌకర్యాలతోనే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాను, మీ స్వామిని ధ్యానం ఇక్కడ చెప్పి చెప్తాను. నీ కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో చేశాను కానీ ఈ రాజ్యానికి ఏదో రానికి ఆ ఉద్దేశంతో కాని చెప్పి
12వ శతాబ్దం అంటే దాదాపు 800 సంవత్సరాల కిందట కర్ణాటక నుంచి కాలినడకన వ్యవస్థగా నడుచుకుంటూ వచ్చిందంట శ్రీశైలానికి. ఇక్కడ శ్రీశైలంలో బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని నా స్వామిని ధ్యానించుకోవడానికి కొలువైన పురుషం కాలం వెతుకుతూ ఉంటే వనదేవత దారి చూపించిందంట. మంచి సంకల్పంతో ఈ శ్రీశైలం వచ్చావమ్మ, నా గర్భంలో చోటిస్తాను నీకు, నర మానవుని కంటపడం ప్రయత్నం చెప్పింది. ఈ గృహం దాదాపు 70 అడుగులు ఉంది. ఈ 70 అడుగుల గృహ లోపల 12 సంవత్సరాలు తపస్సు చేసింది అక్కమాదేవి. ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శనం ఇచ్చి స్వయంగా విలిపించిన లింగం ఇది. మానమాతలు పెట్టిన లింగం కాదు. శ్రీశైలంలో ఉండే లింగాన్ని జ్యోతిలింగం అంటాం. 1000 రూపాయలు ఖర్చు పెట్టి మనోభిషేకం చేస్తాం. ఇక్కడ ఉన్న లింగానికి ఎవరు అభిషేకం చేయరు. 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఒక్కో డ్రాప్ లింగం మీద పడుతూ ఉంటుంది. 365 డేస్ అభిషేకం జరుగుతూనే ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత చూడొచ్చు. అక్కమాదేవి మరి ఇక్కడ తపస్సు చేసిన తర్వాత అక్కడ కదిలివనం వెళ్ళి అక్కడ కొంతకాలం తపస్సు చేసి ఒక జ్యోతి రూపంలో సాయంబాల్లో కలిసిపోయింది అమ్మవారు. అందరూ సోదరి భావంతో అక్క అక్కడ వల్ల అక్క మహాదేవి పేరు వచ్చింది, లేదంటే ఈ పేరు మహాదేవి అంట. ఓకే అండి. ఇంకోటి, మనం ఎక్కడైనా దేవాలయం ఏర్పాటు చేసుకుంటే కొంత దూరంలో ముఖద్వారం ఏర్పాటు చేసుకుంటాం, అవునా? ఇక్కడ చూడండి, న్యాచురల్ రాతిశిలా తోరణం ఇది. ఇది ఎవరు ఏర్పాటు చేయకపోయినప్పటికీ ఒక దేవాలయం చెప్పి మనకు నేచరే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తుంది. తిరుపతిలో చూస్తే 24 ఫీట్ చాలా చిన్నగా ఉంటుంది. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. అక్క మహాదేవి కేవ్స్కు పక్కనే మెట్లు ఉంటాయండి. ఆ మెట్ల మార్గం ద్వారా మనం పైకి వెళ్తే అక్క మహాదేవి యొక్క కేవ్స్ ఉన్నాయా, ఆ కేవ్స్ పైన ఉంటామన్నమాట మనము. అక్కడ ఒక చిన్న టెంపుల్ కొండ కింద ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఒక స్వామివారి యొక్క విగ్రహం కూడా ఉంటుంది. అంటే కొంతమంది ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారండి. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరు లేరు, ఇంతకుముందు ఉండేవారు. లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు చూసినాం. ఇక్కడ ప్రస్తుతం అయితే ఖాళీగా ఉంది. ఇక్కడ కొండపైన స్వామి, కొండకి చిన్న టెంపుల్ ఉంది. ఇవండి అక్క మహాదేవి గుహల యొక్క చరిత్ర, అక్క మహాదేవి యొక్క చరిత్ర చూశారు కదా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ జై శ్రీరామ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.